మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మరల జన్మించుట అనగా ఏమిటి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. వాట్ ఈస్ మెంట్ బై బార్న్ అగైన్? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఇది ధ్యానించుకుందామండి. చాలా ముఖ్యమైన విషయాలు యేసు ప్రభు నికోదేముతో మరి పంచుకుంటారనమాట. నికోదేము ఒకరోజు రాత్రి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆయన యూదుల అధికారి, మహాసభ సభ్యుల్లో ఆయన కూడా ఒకరనమాట. అక్కడ మహాసభ అంటే సుప్రీంకోర్టు లాగా 71 మంది ఉంటారు, తర్వాత ఒక ప్రధాన అర్చకుడు అనమాట. సో వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్, తర్వాత మిగతా జడ్జెస్, వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అది. అలాగే ఈయన కూడా ఆ 71 మంది సభ్యుల్లో ఒకరండి. చాలా మంచి వ్యక్తి. యేసు ప్రభు దగ్గర తెలుసుకోవడానికి వస్తాడనమాట. కానీ రాత్రిలో వస్తాడు, ఎందుకంటే ఆయనకున్న హై పొజిషను, మరి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి అపోజిషన్గానే ఉంటారు. ప్రధాన అర్చకుడు, పరిసయ్యులు, యూదులు. కనుక రాత్రి వస్తాడనమాట. వచ్చినప్పుడు యేసు ప్రభుతో ఏమంటారంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను గ్రహించాను. లేకపోతే మీరు చేసే అద్భుత కార్యములు ఎవరు కూడా చేయలేరు దేవుని యొక్క సహకారం లేకుండా. యు ఆర్ ద టీచర్ ఫ్రమ్ గాడ్ అని అంటారనమాట. మనంతా టీచర్స్ ఫ్రమ్ బిలో, భూమి మీద టీచర్స్. కానీ యేసు ప్రభు ఎలాంటి టీచర్ అంటే పరలోకం నుంచి వచ్చిన టీచర్ అండి. అందుకే ఆయన బోధలకి మన బోధలకి చాలా తేడా ఉంటుంది. యు ఆర్ ద టీచర్ ఫ్రమ్ గాడ్. ఆయన అట్లా చూస్తున్నాడు. ఆయన కూడా టీచర్ కాబట్టి నికోదేము, మేము టీచర్స్ ఫ్రమ్ బిలో, బట్ యు ఆర్ ద టీచర్ ఫ్రమ్ అబో. ఇన్ని అద్భుత కార్యాలు దేవుని యొక్క సహాయం లేకుండా మీరు చేయలేరు అని ఆయన దగ్గర చాలా విషయాలు తెలుసుకోవడానికి వస్తారు యేసు ప్రభు దగ్గర. అప్పుడు ప్రభు అంటారు, ఒకడు మరల జన్మించిననే తప్ప పరలోక రాజ్యము చవి చూడడు, పరలోక రాజ్యాన్ని చూడజాలడు అని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నప్పుడు నికోదేము అంటారు, ఒక వృద్ధుడు మరి తల్లి కడుపులోకి ప్రవేశించి రెండో మారు జన్మించడం ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుడు ప్రభు మళ్ళా చెప్తారు, ఒకరు ఆత్మ వలన నీటి వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని చెప్పి, శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నారు. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వీస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలాగే ఒక వ్యక్తి ఆత్మలో జన్మించినప్పుడు ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటాడు అని చెప్తారనమాట. మనందరము శరీర మూలంగా మన అమ్మ నుంచి జన్మించాం కదండి. కనుక శరీర మూలంగా జన్మించింది శరీరం. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది. ఆదాంని చేసినప్పుడు మట్టి తీసుకొని చేశారు. ఆదాం అంటే హీబ్రూ భాషలో మట్టి అని. సో ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ మూలంగా వచ్చేది. ఇది క్షయమ బీజం అన్నమాట. నాన్న అమ్మ నుంచి మనం పుట్టామంటే క్షయమైపోయే బీజం నుంచి పుట్టాము కనుక క్షయమైపోతుంది. కానీ పరిశుద్ధాత్మ నుండి పుట్టిన మనము అక్షయమగు బీజం నుండి పుట్టామన్నమాట. అప్పుడు ఎలా ఉంటాము అనంటే, మనం దేవుని నీటి వలన ఆత్మ వలన జన్మించిన వాళ్ళం అన్నమాట. ఎలా ఉంటారు తిరిగి జన్మించిన వాళ్ళు, ఎలా ఉంటారు అంటే ప్రతిరోజు యేసు ప్రభులాగా మారుతారనమాట. మరి నీటి వలన ఆత్మ వలన జన్మించుట అంటే ఏంటి? ఒకసారి నీరు అనంటే ఇక్కడ బైబిల్ భాషలో అండి దేవుని యొక్క వాక్యం అన్నమాట. దేవుని యొక్క వాక్యం. అందుకే
ఎజికేల్ గ్రంథం 36:25లో నేను మీ మీద శుభ్రమైన జలములు చల్లి మిమ్మల్ని రోత పుట్టించు విగ్రహాల నుంచి మీకు విడుదలనిస్తాను. శుద్ధి చేసిన తర్వాత శుభ్రమైన జలాలు చల్లి ఆ తర్వాత నేను మీ రాతి గుండెని మీలోంచి తీసేసి మీకు మాంసపు గుండె ఇస్తాను. నా ఆత్మ మీలో ఉంచి మీరు నా చట్టాలు పాటించేలాగా చేస్తాను అని చెప్తారు. అంటే శుభ్రమైన జలాలు చల్లి అని. ఏంటి శుభ్రమైన జలాలు అంటే యేసు ప్రభు యోహాను సువార్త 15:3లో ఏమంటారంటే, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. అంటే ఇక్కడ మాటలు అంటున్నారనమాట. అక్కడ జలం అన్నారు, ఇక్కడ మాటలు. అలాగే ఎఫెసీ 5:26 అండి, 25 నుంచి చూస్తే భర్తల గురించి చెప్తారనమాట. పౌలు భర్తల గురించి రాస్తూ, భర్తలారా క్రీస్తు సంఘాన్ని ఈ విధంగా ప్రేమించి దాని కొరకు తన ప్రాణం ఇచ్చాడో మీరు మీ భార్యలను అలా ప్రేమించాలి. యేసు ప్రభు ఏం చేశాడు? తన సంఘాన్ని ఆయన ఒక మచ్చ ముడత లేకుండా తండ్రికి తన వధువుని పరిశుద్ధంగా సమర్పించడానికి తన వాక్యము అనే నీటితో ఉదక స్నానం చేయించాడు అని ఉంటుందన్నమాట. వాక్యంతో యేసు ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు మన శరీరాన్ని మనం నీటితో శుద్ధి చేసుకుంటాం కదండి. అలాగే దేవుని యొక్క వాక్యం అనే నీటితో పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తారు. యేసు రక్తం, యేసు వాక్యం. అందుకే యేసు ప్రభుని పొడిచినప్పుడు నీరు తర్వాత రక్తం 2 వచ్చాయన్నమాట. మనం ధ్యానించుకున్నాం కదా నిన్నటి దినాన దివ్య కారుణ్య పండుగ కొనియాడినప్పుడు. అంటే ఎంత కరుణ అంటే తన రక్తం తన ప్రాణం యేసు ప్రభు మన కొరకు ఇచ్చారన్నమాట. ఈ నీరు ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. 1 తెస్సలోనిక 5:23లో పౌలు రాస్తాడనమాట, మీకు శాంతి నొసగు పరిశుద్ధ ఆత్మదేవుడు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ప్రాణ ఆత్మ శరీరములను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఈ లోకపు నీళ్లతో శరీరాన్ని కడుక్కుంటాం, కానీ దేవుని వాక్యం అనే నీటితో 3 పరిశుద్ధాత్మ కడుగుతాడండి. మన శరీరాన్ని కడుగుతాడంటే శరీరంలో కన్నులు, నాలుక, చెవులు 3 వాక్యంతో కడుగుతాడు. అందుకే ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం మన కన్నుల నుంచి ప్రక్కకి పోనీయొద్దు అనమాట. సామెతలు 4:20 నుంచి ఉంటుంది. కుమార 20-22 ఇదో ఈ వాక్యం నీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకి పోనివ్వకు, అప్పుడు నీ కన్నులు శుద్ధి చేయబడతాయి. మీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకు పోనీయొద్దు కుమార, దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా నువ్వు ఆలకించు, తర్వాత నీ మెడలో కట్టుకో, హారంలాగా నీ హృదయంలో దాచుకో, వాటిని పాటిస్తే ఈ వాక్యము నీ సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా ముఖ్యమైనదండి. మీ కన్నులు వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ మీ కన్నులు కడుగుతాడు, చెవులు కడుగుతాడు, వినికిడి లేకుండా పోతుంది. లేకపోతే లోకపు ముచ్చట్లు విని విని చెవులలో సీసం పోసినట్లు అయిపోతుంది. నాలుక కూడా ఈ లోక ముచ్చట్లతో పాపం ఎక్కువైపోతుంది అన్నమాట. కాబట్టి కొంతమంది చెప్తుంది పండ్లన్నీ తీసేశారు. ఒక సోదరు చెప్తా ఉందన్నమాట, నాన్న త్రాగాడంటే అమ్మని తిడతాడు, కొడతాడు. మనవాళ్ళు వచ్చారనమాట. ఆ కూతురు చెప్తా ఉంది, మేము అడ్డుపోతే మమ్మల్ని కూడా చూడకుండా మాటలు మొత్తం పండ్లు పోయినాయంట, ఇప్పుడు మళ్ళీ పండ్లు పెట్టాలి చెప్తున్నారనమాట. అలా ఉండకూడదండి. తర్వాత మన మనస్సు ఆలోచనలని పరిశుద్ధాత్మ యేసు వాక్యంతో శుద్ధి చేస్తాడు. రోమా 12:2లో రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఆ తర్వాత మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని రాసి అది పాటించేలాగా చేస్తాడు. ఇదే నూతన నిబంధన అండి. సో మరలా జన్మించుట అంటే ఏంటంటే యేసు ప్రభు వాక్యంతో మనం కడగబడాలండి. అది అందుకే ఇంకా నీటి వలన అంటే యేసు ప్రభు వాక్యం వలన మనం జన్మించాలి. అందుకే పేతురు ఏమంటాడంటే 1 పేతురు 1:23 అండి, శాశ్వతమగు సజీవమైన దేవుని యొక్క వాక్కుతో మీరు నూతన జన్మ పొందారు. నూతన జన్మ ఎట్లా పొందాము అంటే మనం దేవుని వాక్యం ద్వారా అన్నమాట.
అలాగే 1 పేతురులోనే 2 నుంచి చెప్తాడండి. నూతనంగా జన్మించిన శిశువు, కొత్తగా పుట్టిన బిడ్డ తల్లి పాల కొరకు ఎంత దాహంగా ఉంటాడో మీరు ఈ వాక్యం కొరకు అంత దాహంగా ఉండాలి. అప్పుడు మీరు వాక్యం వలన ప్రతిరోజు పెరిగి పెద్దవాళ్ళై, ఆత్మలో పెరిగి పెద్దవాళ్ళై మీరు రక్షణ పొందుతారు ఈ వాక్యాన్ని పాటించడం ద్వారా. ఇప్పుడు చూడండి ఎలా అనంటే, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన పాపాన్ని ఒప్పిస్తారండి. పరిశుద్ధాత్మ పని యోహాను 16:8 యేసుప్రభు చెప్తారు, పరిశుద్ధాత్మ వస్తే మీ పాపాన్ని ఒప్పిస్తారు. అప్పుడు మనం పశ్చాత్తాపడేలాగా చేస్తారు. యెషయా 6 పరిశుద్ధాత్మ ఆయన ఆత్మ కన్నులు తెరిచి పరలోకాన్ని చూపిస్తాడు, పరలోక పరిశుద్ధతను చూపిస్తాడు, తర్వాత తన పాపాన్ని చూపిస్తాడు. తను ప్రవక్త యెషయా, మొదటి ప్రవక్త కూడా, కానీ నాలుకతో పాపపు మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళా దేవుని వాక్యం బోధిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఆయనలో పాపాన్ని ఒప్పించినప్పుడు ఆయన ఒప్పుకుంటాడండి. నేను పాపపు మాటలు మాట్లాడి మనుషుల మధ్య నివసిస్తూ నేను పాపిని అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆయన నాలుకని పరిశుద్ధాత్మ అగ్నితో శుద్ధి చేసి తర్వాత గొప్ప ప్రవక్తగా వాడుకుంటాడనమాట. ఎలా ఇది జరిగింది యెషయాకి చెప్తానండి. ఎట్లా అంటే, శరీరం మూలంన జన్మించినది శరీరం క్షయమగు బీజం నుంచి వచ్చింది. ఈ శరీరము క్షయమయ్యే బీజం నాన్న అమ్మ నుంచి మళ్ళా మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ దేవుని ఆత్మ వలన మనం పుట్టినప్పుడు అక్షయమగు బీజం అన్నమాట. ఎట్లా అంటే, అమ్మ మనల్ని ఎట్లా గర్భం ధరించి కంటుందో, కన్న తర్వాత ఆ బిడ్డకి ఆకలిస్తుంది. అప్పుడు తల్లి తన పాలతో పోషిస్తుంది అన్నమాట ఆ బిడ్డని. పెరిగి పెద్దవాళ్ళు అయిపోతాం కదా. అలాగే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన ఆత్మని గర్భం ధరిస్తారండి. గర్భం ధరించి కంటారనమాట. కన్నప్పుడు అప్పటి వరకు ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది. చచ్చిన వాళ్ళకి అన్నం పెడితే తింటారండి? తినరు కదా. అలాగే ఇప్పుడు నువ్వు బైబిల్ చదువు అంటాం మనం పిల్లల్ని. చిన్నప్పుడే చదివిస్తే అది వేరే. ఇప్పుడు చదువు అంటే ఆత్మ చచ్చిన వాళ్ళు ఎవరు చదవలేరండి. అప్పుడు మీరు చచ్చిన శవం తిను అని అన్నం పెట్టినట్లు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆత్మని ఆయన గర్భం ధరిస్తాడు. అప్పుడు ఆ ఆత్మకు అన్నీ వస్తాయి, కన్నులు చెవులు అంతా కూడా. మన పుట్టిన బిడ్డ ఎట్లాను కన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన ఆత్మని కన్నప్పుడు అది ఆత్మలో జన్మించడం అన్నమాట. అప్పుడు పుట్టిన బిడ్డకి పాలు ఎట్లా ఆకలిస్తుందో అది పేతురు చెప్తాడు. 1 పేతురు 1:23 నూతనంగా జన్మించిన శిశు పాల కొరకు దాహం కొన్నట్లు మీరు దేవుని యొక్క వాక్యం కొరకు దాహం కొని దాన్ని త్రాగినచో మీరు పెరిగి పెద్దవారై రక్షణ పొందుతారు. అమ్మ ఎట్లా పాలిస్తుందో పరిశుద్ధాత్మ ఆత్మలో మనం జన్మించినప్పుడు మనకి వాక్యంతో మనల్ని పోషిస్తారండి. మనం తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మని గర్భం ధరించి కన్న తర్వాత ఒక తల్లి బిడ్డకి అన్నం తినిపించినట్లుగా వాక్యంతో మనల్ని పోషిస్తాడు. అప్పుడు మనం పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత పరిశుద్ధాత్మ యేసు మేఘాల్లో వచ్చినప్పుడు మనల్ని ఒక కన్యక, పరిశుద్ధమైన కన్యకగా యేసు ప్రభుకి మేఘాల్లో అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ మనకి వివాహం జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుంది అన్నమాట, 7 సంవత్సరాలు. ఇప్పుడు ఈ తిరిగి జన్మించడం అనే అనుభవం అండి పేతురు రాశాడు కదా, అంటే వాళ్ళు అనుభవించారన్నమాట. చూద్దాము. పెంతెకోస్తు పండుగ అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. మరి ఇప్పుడు యేసుప్రభు 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో వాళ్ళు ఉంటారండి. యేసుప్రభు బోధించినవన్నీ కూడా వాళ్ళ హృదయంలో వాళ్ళు దాచుకుంటారనమాట. అప్పుడు ఆయన కడరా భోజన సమయంలో ఏమంటారంటే చాలా ముఖ్యమైనదండి, నూతన నిబంధన స్థాపిస్తారు. యోహాను 14వ అధ్యాయం మరల చదవాలి. అక్కడ ఏంటంటే ఆయన చెప్తారు, నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తా, అప్పుడు నేనున్న చోట మీరు ఉండేటట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటారు. ఎంత మంచి మాటలండి. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించి మన పాపాలకి వెల చెల్లించి
నేను పరలోకం వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. కానీ నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. యోహాన్ 14:15 అండి. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను పరలోకంలో, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తని మీకు ఇస్తారు. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీలో నివసిస్తాడు. ఇది నూతన నిబంధనలో రెండవ ఆశీర్వాదం. మొదటిది పరలోకం, రెండవది పరిశుద్ధ ఆత్మ మీ లోపల నివసిస్తాడు, మీతో ఉంటాడు. ఆయన మీకు అన్ని విషయాలు బోధిస్తాడు, దేవుని విషయాలు. హీఈస్ ద బెస్ట్ టీచర్ అనమాట. యోహాన్ 14:26 ఉంటుంది అనమాట. ఆయన అన్నీ మనకి బోధిస్తాడు. అంతేకాదు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. అప్పుడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు పాటించేవాళ్ళు నా తండ్రి వలన ప్రేమించబడతారు. మేము ముగ్గురం వచ్చి మీలో నివసిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు అనమాట. యోహాన్ 14:23. అప్పుడు మన దేహం దేవుని ఆలయంగా మారుతుంది. నూతన నిబంధన ఇదేనండి. పాత నిబంధన సొలొమోను దేవాలయాన్ని కట్టిస్తాడు, కానీ హృదయాన్ని పాపానికి, స్త్రీలకు అప్పగిస్తాడు, నరకానికి పోయి తర్వాత తన పిల్లలకి కూడా శాపం తీసుకొస్తాడు. మరియ తల్లి ఏ ఆలయం కట్టించలేదు. నూతన నిబంధన ఆమెతోనే ప్రారంభమవుతుంది. ఆమె తన దేహాన్ని దేవుని ఆలయంగా మారుస్తుంది. యేసు ప్రభు, వాక్యమైన ప్రభు పరిశుద్ధాత్మ వలన శరీర రూపం ధరించి లోకానికి లోకరక్షకుని అందిస్తుంది. అదే మనం కూడా చేయాలన్నమాట. వాక్యాన్ని గర్భం ధరించి మనం కూడా కనాలి. ఇప్పుడు ఈ 12 మంది లేదా 120 మంది శిష్యులు చూడండి, 3.5 సంవత్సరాలు యేసుప్రభు వాక్యం విన్నారు. ఆయన నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తా అని చెప్పారు. యోహాన్ 14:15లో ఎలా అంటే ఒక కండిషన్, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీకు పరిశుద్ధాత్మనిస్తాడు. అంటే నూతన నిబంధన అంతా ప్రేమ సంబంధం అండి. యేసు ప్రభుతో ఒక లవ్ రిలేషన్ అనమాట. భయంగా పాటించడం కాదు, ప్రేమగా పాటించడం. అప్పుడు నేను తండ్రిని ప్రార్థించి మీకు పరిశుద్ధాత్మ ఇస్తాను. పునరుత్థానమైన తర్వాత కూడా ఆయన అదే చెప్తాడు. లూకా 24:49 పరలోకానికి వెళ్ళే ముందు చెప్తాడు, నా తండ్రి మీకు చేసిన వాగ్దానం నేను పంపించబోతున్నా, మీరు పరిశుద్ధాత్మని పొందే వరకు యెరూషలేములో ఉండండి. తండ్రి యోబేలు 2:28లో చెప్పే. యేసు పైనకి వెళ్ళిపోతారు పరలోకానికి, తన రక్తం తండ్రికి ఇస్తారు, పరిశుద్ధాత్మని ఇవ్వమని అడుగుతారు. అప్పుడు పరిశుద్ధాత్మనిస్తారు తండ్రి దేవుడు. యేసు ప్రభు మేడ పై గదిలో అందరి మీద కుమ్మరిస్తారనమాట. పరిశుద్ధాత్మ కొరకే వాళ్ళు ప్రార్థిస్తున్నారు. తండ్రి యేసు ప్రభు చెప్పారు, మేము పరిశుద్ధాత్మ పొందొచ్చని, మాకు ఇవ్వండి. అప్పుడు తండ్రి యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు వీళ్ళ మీద కుమ్మరిస్తారు. అప్పుడు వాళ్ళు సువార్తని బోధిస్తారండి. ఇది మరలా జన్మించుట అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం అండి, గుడ్లు ఉన్న చోట కోడి కూర్చుంటే గుడ్డులోంచి పిల్ల వస్తుంది. అలాగే వీళ్ళ హృదయం నిండా దేవుని వాక్యం అండి. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు పొందారు. పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే మనం జీవించేలాగా మనకి శక్తినిస్తారు. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు నాకు సాక్షులు, అంటే ఆయనలాగా జీవిస్తామన్నమాట. చూడండి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అపోస్తుల కార్యాల్లో ఏం జరిగింది? 2వ అధ్యాయం 14 పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడు. అప్పుడు 3,000 మంది యూదులు యేసుప్రభుని అంగీకరిస్తారు ఆయన సొంత రక్షకునిగా అన్నమాట. అంటే క్రీస్తు సంఘం పుట్టిన రోజు అన్నమాట. ఆ తర్వాత పేతురు సువార్త బోధిస్తాడు, కుంటివానికి స్వస్థత ఇస్తాడు. అక్కడ 2వ ప్రసంగం విన్న తర్వాత ఇంకొక 2,000 మంది. మొదటి ప్రసంగం 3,000, ఇది 2,000. ఇంకా 4వ అధ్యాయానికి వచ్చేసరికి 5,000 కుటుంబాలు అన్నమాట. అలా పెరుగుతూ ఉంది. చూడండి, పేతురు నీడ పడితే కూడా స్వస్థత. అంటే పేతురు నీడ కాదండి, పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీడ పడి స్వస్థత. యేసుప్రభు ఏమంటారంటే గాలి ఎటు వీస్తుందో ఎటు వెళ్తుందో తెలియదు అంటారు కదా. మరి పరిశుద్ధాత్మ ఫిలిప్పుని సమారియాకి తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర గలిలియా, దక్షిణ యూద, మధ్యలో సమారియా, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఫిలిప్పుని అక్కడ తీసుకొని వెళ్తే 8వ అధ్యాయం మీరు చదివితే అండి 4 నుంచి ఇంకా మొత్తం
40 వరకు చదివితే అక్కడ పేతురు సువార్త బోధిస్తున్నప్పుడు దయ్యాలు బిగ్గరగా అరుస్తూ వెళ్తున్నాయంట. వాళ్ళకి వింటున్న వాళ్ళకి పక్షవాత రోగులకి స్వస్థత. వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ప్రకటించబడినప్పుడు ఆ వాక్యము 2 అంచుల పదునైన ఖడ్గంలాగా దయ్యపు శక్తులన్నీ పారిపోతాయండి. వాళ్ళకి విడుదల కలుగుతుంది, స్వస్థతలు కలుగుతాయన్నమాట. అట్లా ఆయన బోధించారు. ఇంకా ఆయన బోధిస్తున్నప్పుడు ఒకసారి పరిశుద్ధాత్మ మాట్లాడతారండి. మీరు చదవండి, అపోస్తుల కార్యం 8:26-40 వరకు. ఒక ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. ఇథియోపియా అంటే ఆఫ్రికా నుంచి యెరూషలేం దేవాలయానికి వచ్చి దేవుని దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. ఫైనాన్స్ మినిస్టర్. ఆయన నపుంసకుడు అని కూడా చెప్తున్నా. వెళ్తూ ఉన్నప్పుడు రథంలో వెళ్తున్నాడు, యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు అనమాట. ఫిలిప్పుకి పరిశుద్ధాత్మ చెప్తారు, నువ్వు అలా వెళ్ళు, యెరూషలేం నుంచి గాజా. ఇప్పుడు గాజా మనకు తెలుసు కదండి, హమాస్. గాజా వెళ్ళే దారి అటు వెళ్ళు అని పరిశుద్ధాత్మ ఆయనని తీసుకొని వెళ్తాడు. ఏంటి ఎడారిలో ఎవరూ లేరు, ఎందుకు నన్ను ఇక్కడికి వెళ్ళమంటున్నారు? వెళ్తూ ఉంటే దారిలో ఈయన కూర్చుని ఉంటాడనమాట. ఫైనాన్స్ మినిస్టరు యెరూషలేంని దర్శించుకొని వెళ్తున్నాడు గాజాకి. అప్పుడు ఇదో ఆయనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చెప్తే ఆయనను అడుగుతాడనమాట, నువ్వేం చదువుతున్నావు? వచ్చి కూర్చోమంటాడు రథంలో ఫిలిప్పుని అనమాట. ఆయన ఏం చదువుతున్నావు అంటే యెషయా గ్రంథం. నీకు అర్థమవుతుందా అంటే ఎవరైనా చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది? ఏంటి ఇక్కడ వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు ఆయన అని రాయబడి ఉంది. ఎవరి గురించి యెషయా చెప్తున్నాడు అంటే యేసు ప్రభు గురించి. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించారు, ఆయన దగ్గర పాప క్షమాపణ పొందితే మనకి రక్షణ అని చెప్పినప్పుడు నాకు కూడా కావాలి యేసు ప్రభు, నాకు ఆయన పాపాలను ఒప్పుకొని యేసు రక్తంలో నేను కడుక్కుంటాను ఈయనంతా వివరించినప్పుడు నాకు బ్యాప్టిజం కావాలంటే అక్కడ ఒక మడుగు ఉంటుంది దారిలో, ఆయనకి అక్కడ బ్యాప్టిజం ఇస్తాడనమాట. అంతే, బ్యాప్టిజం ఇవ్వగానే పరిశుద్ధాత్మ ఈయనను ఎక్కడికో తీసుకెళ్తాడు ఫిలిప్పుని అనమాట. ఇట్లా పట్టుకొని లిటరల్గా ఎక్కడ కనపడ్డాడు మళ్ళీ అంటే ఆజోతులో కనబడతాడు. ఆ తర్వాత అన్ని పట్టణాల్లో బోధించి కైసారియాకి వెళ్తాడు. అంటే పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని ఎక్కడికి ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదండి. పేతురు రోమ్కి వెళ్ళి బోధిస్తాడు, తోమవారు ఇండియాకు వస్తారు. ఇది ఆత్మలో జన్మించబడిన వాళ్ళు ఆత్మ నడిపించుతూ వాళ్ళని ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారు. యేసు ప్రభుకి సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మన ఆత్మని గర్భం ధరించి మనల్ని కనాలి. కన్న తర్వాత వాక్యంతో మనల్ని పోషిస్తారు. అప్పుడు వాక్యంతో పోషించబడి మనం నీతి మార్గంలో రక్షణ పొందుతామన్నమాట. ఇది అండి, ఆత్మలో ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ముఖ్యమైన పాయింట్స్ చదువుతా అండి, మీరు రాసుకొనండి. మీరు ఆత్మలో జన్మించారా, నీటి వలన జన్మించారా? నీరు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. పరిశుద్ధాత్మ మీ ఆత్మని గర్భం ధరించి కనాలి. అప్పుడు చచ్చి ఉన్న ఆత్మ మళ్ళా జీవంతో ఉంటుంది. అప్పుడు పుట్టిన బిడ్డకు ఆకలేసినట్టు వాక్య దాహం అవుతుంది. అదే సైన్ అన్నమాట. మీరు ఆత్మలో జన్మిస్తే ప్రతిరోజు వాక్యం కొరకు పిల్లలు ఎట్లా ఏడుస్తారు, పాల కొరకు అట్లా ఏడుస్తారనమాట. లేదు అంటే ఆ ఆత్మలో చచ్చి ఉన్నట్లు అనమాట. కనుక దాహం కొనండి. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. అపోస్తులు ఎట్లా వాక్యం విన్నారో తర్వాత పరిశుద్ధాత్మను పొంది సాక్షులుగా లోకమంతా కూడా సువార్తను బోధించారు. మరల జన్మించుట అనగా ఏమిటి? మనుషుడు మరల జన్మించడనే తప్ప దేవుని రాజ్యంను చూడజాలడు. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. శరీరం మూలముగా జన్మించినది శరీరంను, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. నీటి వలన జన్మించుట అనగా వాక్యముతో కడగబడుట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు వాగ్దానం చేశారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన
ఆత్మను ఆయన మీకు ఇస్తాడు. ఆయన మీలో నివసిస్తాడు. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలు పాటించడానికి కృప దయచేయండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మొత్తం మీరు ఏది మాకు బోధించారో ఆజ్ఞలు పాటించడానికి మాకు శక్తినివ్వండి ప్రభా. పరిశుద్ధాత్మనివ్వండి. మేము ఆత్మలో జన్మించాలి, నీటి వలన జన్మించాలి. వాక్యం చదివి దాని ప్రకారం మేము జీవించాలి ప్రభా. ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాత నిబంధనలో దేవుడు బోధించిన 10 ఆజ్ఞలు, మత్తయి సువార్తలో యేసు ప్రభు బోధించిన అష్టభాగ్యాలు, అలాగే ఒకటొక్కటి మనం చదువుతూ ఉంటే, విధేయిస్తూ ఉంటే, అప్పుడు పరలోకంలో ఉన్న యేసు ప్రభు మనకి పరిశుద్ధ ఆత్మని ఇస్తారు. అప్పుడు మన ఆత్మలో జన్మిస్తాం. అలాగే వాక్యాన్ని మనం పాటించడం వల్ల వాక్యంలో జన్మించి పరలోకానికి వెళ్ళగలుగుతాం. నిజానికి పరిశుద్ధాత్మ మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.